హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఎత్తనపూడి సులోచన రాణి గారు రచించిన సుకుమారి అనే నవలను ఈ రోజు నుండి ధారావాహికంగా వినేద్దామండి. ఇక మొదటి భాగాన్ని మొదలు పెడదామా? నా పేరు సుకుమారి. నా వయసు 22 సంవత్సరాలు. కానీ నా జీవితంలో నేను పొందిన అనుభవాలు 100 సంవత్సరాల జీవితం ఒక ఎడారిలో నడిచినంతగా ఉన్నాయి. ఈ ప్రపంచంలో నా వయసు ఆడపిల్లలు వేల మంది, లక్షల మంది నాలాగానే మూగగా ఈ జీవితంలో ఈ ఎడారిలో నడకని సాగిస్తున్నారని నాకు తెలుసు. మీరు ఒప్పుకుంటారు, ఇది అందరూ అంగీకరిస్తారు. ఈ సమాజం మీద నాకు చాలా కోపం ఉంది. ఎవరైనా నిద్రపోతుంటే మనం జాగృతం చేసి మెలకువ తెప్పించవచ్చు. కానీ నిద్ర నటించేవారిని లేపటం ఎవరి వల్ల కాదు కదా. మన సంఘం నిద్రని నటిస్తుందని, ఈ కాలపు ఆడపిల్లల పట్ల ఏమాత్రం జాగృతి లేనట్లు, తనకి పట్టనట్లు నటిస్తుందని నా అభియోగం. ఆడపిల్ల అనగానే వీరందరికీ ఎంత చులకన. ఆడవాళ్ళు, వాళ్ళ మొహాలు వాళ్ళేం చేస్తారు, పిల్లల్ని కనడానికి తప్ప వాళ్ళెందుకు పనికిరారు అంటూ కొంతమంది తీసి పారేస్తారు. అలా అన్నవాళ్ల ముక్కు మీద ఫెడీమని ఒక్కటి కొట్టాలనిపిస్తుంది నాకు. నా ఉద్దేశంలో ఏ మనిషి అయినా 20 సంవత్సరాల వరకు మంచి ప్రవర్తనతో చక్కగా చదువుకుని కుటుంబానికి పేరు తెస్తూ బ్రతకాలి. ఆ తర్వాత 20 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు తన కోసం తను జీవిస్తున్నట్లు జీవితం సాగించాలి. ఆ తర్వాత ఇంకా జీవితం ఉంటే సంఘానికి అంకితం చేయాలి అంటాను. ఇలా జీవిస్తేనే మనిషి తన కన్నవారికి, తనని సుఖంగా బ్రతకనిచ్చిన ఈ సంఘానికి న్యాయం చేకూర్చిన వాళ్ళవుతారని నా నమ్మకం. ఏ మనిషికైనా ముందు అసలు తన జీవితం ఏమిటో, అది ఏ విధంగా సాగాలో, ఎక్కడ ఏ మలుపు తిప్పుకోవాలో క్షుణ్ణంగా తెలియాలి అంటాను. మన కాలేజీ చదువులు ఇదేం నేర్పడం లేదు. ఈ రోజుల్లో చదువు డబ్బు సంపాదనకే తప్ప వ్యక్తి వికాసానికి ఏమీ తోడ్పట్టం లేదు అనేది కూడా నా అభియోగం. ఈ రోజున ఈ అందమైన సాయంత్రం ఇక్కడ ఈ 2వ అంతస్తులో ఈ కిటికీలో కూర్చుని ఆలోచిస్తుంటే నాకు నా కష్టాలు తీరిపోయాయి అనే సంతోషంతో పాటు ఎంతో అపురూపమైన నా జీవితంలో 4 సంవత్సరాలు ఎందుకు కొరగాకుండా పోయాయి కదా అని దిగులేస్తోంది. వృద్ధులైనప్పుడు కానీ, అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ జీవితం ఎంతమైనా అంత బాధగా అనిపించదు. కానీ ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా ఉన్నప్పుడు ఈతి బాధలతో పెళ్ళి అంటూ జీవితానికి వేసే గుదుబండతో ఆ సంవత్సరాలు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయనుకోండి, ఎంత బాధ కలుగుతుంది. అందరూ డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి విలువ పొందాలని తహతహలాడతారు. నేను జీవితంలో ప్రతి క్షణం విలువ పొందాలని ఆరాటపడతాను. ఎందుకంటే నా ఈ జీవితం నాకెంతో ఇష్టం. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. కానీ వెలుగుని వెంటాడే నీడలా ఈ ఆనందం వెనుక సరైన పెళ్లి కానప్పుడు పడే నరకం కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. నేను ప్రస్తుతం ఉన్న ఈ స్వర్గం ముందు ఆ నరకం గుర్తుకు వచ్చి మరీ దారుణంగా అనిపిస్తుందా, లేక ఆ నరకం మూలంగా ఈ స్వర్గం మరీ అపురూపంగా ఉందా? ఏది నిజమో నాకు తెలియటం లేదు. ఒకటి మాత్రం అక్షరాల నిజం. ప్రస్తుతం నేను పొందుతున్న ఈ ఆనందం వెనుక ఒక కన్నీటి వరద ఉంది. నేను నా ప్రమేయం లేకుండా, మా పెద్దవాళ్ల చాదస్తం మూలంగానో, తెలివి తక్కువతనం వల్లనో ఆ కన్నీటి వరదలో కొట్టుకుపోసాగాను. అందులో నేను మునిగిపోబోయాను. సుడిగుండాల్లో చిక్కుకున్నాను. అవతల ఒడ్డు అనేది ఇక నా జీవితానికి దొరకదు అనే నిరాశా నిస్పృహలకు లోనై ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాను. కానీ ఏ దేవతల ఆశీర్వాదం వల్లనో ఆ గండాలన్నీ దాటొచ్చేశాను. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, మీ జీవితంలో కూడా ఏదో రకమైన కష్టాలుండొచ్చు. కానీ కష్టాలు కలకాలం ఉండవు. మీరొకసారి బాగా గుర్తు చేసుకుంటూ ఈ ప్రపంచాన్ని పరిశీలించి చూడండి. నిరంతరం మారే ఈ ఋతువులు, రాత్రి వెనుక పగలు, వాన వెనుక ఎండ, చిన్నతనం తర్వాత యవ్వనం, యవ్వనం తర్వాత వృద్ధాప్యం, ఏదీ నిలకడ లేకుండా మారిపోతూ వస్తూ ఉంటాయి. ఈ సృష్టిలో మార్పు రాకుండా ఉన్నదేదీ నాకు కనిపించటం లేదు. మన ఆడపిల్లలు కూడా ఇప్పుడు సాంఘిక పరంగా ఒక పరిణామ దశలో ఉన్నాం. మన సంస్కృతులు కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. విలువలు తారుమారవుతున్నాయి. ఈ కదలికలో, ఈ మార్పులో ఆడపిల్లల మనసులు బాగా తికమక పడుతున్నాయి. ఎందుకంటే నేర్చుకుంటున్న చదువులు, చూస్తున్న బయట ప్రపంచం కొత్తగా ఆలోచన స్వతంత్రం నేర్పుతున్నాయి. కుటుంబ వ్యవస్థలు, సంప్రదాయాలు మారటం లేదు.
ఆడపిల్ల అటు కాస్త పాతదనంతోనూ ఇటు కొత్తదనం రంగరించుకుని ఈ 2 పడవల మీద కాళ్ళు పెట్టాలంటే కష్టంగా ఉంది. స్వేచ్ఛతో కొత్తదారి వెతికిన వారికి కొత్త సమస్యలు, పాతని పట్టుకుని వెళ్లాడిన వారికి జీవితం ఒక ఇనుప ఊచల బందికాన. ఏదైనా కొత్త కోసం వెతుకుతూ మన జీవితం మనం నిర్మించుకోవటంలో పడే కష్టంలో ఒక ఓదార్పు, ఆత్మసంతృప్తి దొరుకుతాయి. అదే నేను నేర్చుకున్న పాఠం. మన జీవితంలో మనకి తెలుసో తెలియకో, మన తెలివి తక్కువతనం వలనో, మన పెద్దవాళ్ల చాదస్తం వలనో ఏవో ప్రమాదాలు మనల్ని మింగేయటానికి, మన వ్యక్తిత్వం సమూలంగా నాశనం చేయడానికి తిమింగిలాల్లా మన మీదికి దూకి వస్తూ ఉంటాయి. మన చేతుల్లో వాటిని ఎదుర్కొనే ఆయుధాలు ఏవీ ఉండవు. వాటిని జయించడానికి అవసరమైన తెలివి, ఎత్తులు, చిత్తులు మన వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చి ఉండరు. అయినా సరే మన ప్రయత్నం మనం చేయాలి. మన ఆత్మధైర్యమే మనకి శక్తినిస్తుంది. అదే మనకి తోడు అనుకోవాలి. సుఖాల్లో బ్రతికే వారికి ఎదుటివారి సుఖాలు అర్థమవుతాయో లేవో నాకు తెలీదు, కానీ కష్టాల్లో ఉన్నవారికి మాత్రం ఎదుటివారి కష్టాలు బాగా అర్థమవుతాయి. నా జీవితం గురించి మీకు చెప్తాను. నా జీవితం మీకు ఒక ఓదార్పు అయితే అంతకంటే సంతోషం నాకు ఇంకేదీ ఉండదు. ఒకటి మాత్రం మీరు బాగా గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో మీరొక్కరే కాదు కష్టాలు పడుతున్నది. మీలాంటి వారు ఎంతోమంది, వేలు, లక్షలు మీ సాటివారు, స్త్రీ పురుష భేదం లేకుండా చాలామంది ఉన్నారు. నా జీవితంలో బాధలని నేను ఎలా ఎదుర్కొన్నానో చెప్తున్నాను. ఇది విన్న తర్వాత మీ గురించి మీరు ఆలోచించుకోండి. మనసుకి చాలా బాధ కలిగినప్పుడు మనిషికి నిస్సహాయత్వంలో ఏడుపు వచ్చేస్తుంది. అది ఒక కన్నీటి వరదై ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని నామరూపాలు లేకుండా ముంచేస్తుంది. కానీ ఒక్క అర నిమిషం మీరు కాస్త మనసుని నిబ్బరం చేసుకుని, అసలు నా ఈ కన్నీళ్ళకి కారణం ఏమిటి, నేనెందుకు ఏడుస్తున్నాను, వీటిని నేను ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించి శోధించటం మొదలు పెడితే ఆ కన్నీళ్లు మీ కళ్ళకి కనిపించకుండా పారిపోతాయి. నేను మీలాంటి ఆడపిల్లనే. ఈ సంఘం, ఈ ఆచార వ్యవహారాలు నన్ను మీకంటే ఎక్కువగా నిస్సహాయురాల్ని చేశాయి. నాకు మీకంటే ఎక్కువగా ఏడుపొచ్చేది. అసలు నీళ్లు నా కనురెప్పల్లో కాపురం ఉన్నాయా అన్నట్లు ఉండేదాన్ని. కానీ ఎలా వచ్చిందో అది నా తెలివో, నా పూర్వజన్మ సంస్కారమో, నా మొండితనమో, నా అదృష్టమో నాకు తెలీదు. కానీ ఆ కన్నీళ్ల వరదలో కొట్టుకుపోబోతున్న నేను ఒక్కసారి అసలు నేనెందుకు ఏడుస్తున్నాను అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. జవాబు దొరకడం ప్రారంభించింది. ఇప్పుడు తెలుస్తోంది ఇలా అసలు ఎందుకయింది, నేను చేసిన తప్పేమిటి అని. నన్ను నేను వేసుకున్న ప్రశ్నలే నా కన్నీళ్లని తుడిచేశాయి. నేను ఈరోజు ఈ ప్రశాంతమైన ఇంట్లో కూర్చుని మీతో ఇంత స్థిమితంగా మాట్లాడగలిగే అవకాశం ఇచ్చాయి. నా కథ ఏమిటో, ఆ కన్నీళ్లని నేను ఎలా జయించానో మీకు చెప్తాను, వినండి. చెప్పానుగా, నా పేరు సుకుమారి. నేను పుట్టిన 10వ రోజున ఉయ్యాలలో పడుకోబెట్టినప్పుడు గరుకు దుప్పటి వేస్తే కొద్దిసేపైన తర్వాత చూస్తే నా శరీరం నేను పడుకున్న వైపంతా ఎర్రగా, చీపురు పుల్లలతో గీరినట్టుగా కందిపోయి ఉందట. నేను పుట్టినప్పటి నుంచే సన్నగా జాజిమొగ్గలా ఉందమ్మా నా మనవరాలు, జాగ్రత్తగా ఎత్తుకోండి సుమా అంటూ చూడవచ్చిన వారిని హెచ్చరించేది బామ్మ. ఇది చూసి నా పేరు సుకుమారి అని మా నాన్న చేత నామకరణం చేయించిందట. మా బామ్మకి ప్రసన్నకుమారి అనే కూతురు పాము కరిచిపోయిందట. దాని పేరు కూడా కలిసి వస్తుందని అలా పెట్టించానే అమ్మా అంటూ ఉండేది నాతో. ముసలి వాళ్లలో ఇదో చాదస్తం. చచ్చిపోయిన వాళ్ళని బ్రతికి ఉన్న వాళ్లలో చూసి సంతోషపడాలని అనుకుంటారు. ఎక్కడో వెర్రివాళ్ళు, ఎవరు వారే అవుతారు, కానీ ఒకరిలా మరొకరు ఎందుకుంటారు? నన్ను అడిగితే అసలు ఆ ఆలోచనే తప్పంటాను. మా ఇల్లు చాలా చాదస్తపు సాంప్రదాయాలకి పెట్టింది పేరు. మా ఇళ్లలో వరలక్ష్మి అనో, బాలత్రిపుర సుందరి అనో, శాంత, సరస్వతి ఇలాంటి పేర్లే తప్ప నా పేరు లాంటి నాజూకైన పేరు ఇంకెవ్వరికీ లేదు. నా పేరేమో సుకుమారి. దానికి తోడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని. నా పేరు, నా శరీర బలహీనత అందరి వెక్కిరింతలకి తరచుగా గురవుతూ ఉండేవి. సుకుమారా, అదేం పేరు, అసలు ఈ పిల్లకి ఉసురుమారి అని పెడితే సరిగ్గా సరిపోయేది అని ఒకరు వెక్కిరిస్తే మరొకరు సుకుమారిని పాత చెప్పెట్టి కొట్టాలి అనేవారు. సుక్కి సుక్కి కుక్కి మంచం అని కొందరు హేళన చేస్తే ఒసే మారమ్మ అని ఇంకొకరు అనేవారు. నా పేరులో అందం తెలియని నేను ఆ చిన్నతనంలో నాకు ఈ పేరు అసలు ఎందుకు పెట్టారు అంటూ చాలా ఉడుకు మొత్తరం వచ్చేది. ఎవరిని ఏమీ అనలేక, ఏమీ చేయలేక చేతికి అందిన దాన్ని తీసుకుని నేలకేసి విసిరికొట్టి నా కోపం తీర్చుకునేదాన్ని. అసలే నేను సన్నం.
దానికి తోడు నాకు 10 సంవత్సరాల వయసప్పుడు టైఫాయిడ్ జ్వరం రావటంతో నేను ఇంకా బక్కచిక్కి పుల్లలా తయారయ్యాను. అందరూ నేను చనిపోతాననే అనుకున్నారట. మా బామ్మ అయిపోయింది అంటూ ఏడ్చి రాగాలు పెట్టేసిందట. కానీ నేను ఎలాగో బతికి బయటపడ్డాను. అందరూ సంతోషపడ్డారు. కానీ నాకు మాత్రం కాస్త కూడా సంతోషం లేకుండా చేశారు. ఛీ, అసలు ఎందుకు బతికానా అని ఏడ్చాను. ఎందుకంటే నాకు జ్వరం తగ్గగానే మా బామ్మ ఆ వెంకటేశ్వరుడికి మొక్కుకున్నాను అంటూ మా ఊరికి 10 మైళ్ళ దూరంలో ఉన్న దేవుడి గుడికి తీసుకువెళ్ళి అసలే జ్వరంతో బాగా ఊడిపోయి పీచులా ఉన్న నా జుట్టుని కాస్త మంగలితో చెప్పి గుండు గీయించింది. నేను ఏడ్చి గోల పెట్టినా వినలేదు. ఆవిడ నన్ను బలవంతంగా వాటేసి పట్టుకుని నా తలను మంగలి చేతికి అప్పచెప్పింది. అతను నేను గిలగిలలాడుతూ ఉండగానే ఒక్క నిమిషంలో నా తల మీద జుట్టు నున్నగా గీకేశాడు. నేను చాలా అవమానం జరిగినట్లు సిగ్గుపడిపోయాను. అద్దంలో నా గుండు చూసుకుని బావురుమన్నాను. అప్పటినుంచి ఏడుస్తూనే ఉన్నాను. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు వాచిపోయాయి. 2 రోజులు అన్నం తినలేదు. ఎవరైనా అన్నం తినమని దగ్గరికి వచ్చి అడిగితే మీద పడి కరిచినంత పని చేసేదాన్ని. నాకు మా బామ్మ మీద కంటే మా అమ్మ మీదే ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. నన్ను బామ్మ అలా పట్టుకుని గుండు చేయిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుందే తప్ప ఇంకేమీ అనలేదు. నాకు పిచ్చి కోపంగా ఉంది. నాకు చేత కావటం లేదు, కానీ ఈ లోకంలో అందరినీ చంపేయాలనిపిస్తోంది. నేను మొట్టమొదటిసారిగా మా బామ్మని నువ్వు చస్తావు అని తిట్టాను. మా అమ్మ నా చెంప మీద ఈడ్చి కొట్టింది. పెద్దవాళ్ళని అలా అంటారా? తప్పు కదూ. మీ బామ్మ నీ మీద ప్రేమతోనే ఆ పని చేసింది. చెంపలేసుకో, తప్పైందని బామ్మ కాళ్ళ మీద పడు అంటూ ఆదేశించింది. నేను చచ్చిన పడను. బామ్మ దగ్గరికి వచ్చిందా 2 కాళ్ళు విరుస్తాను అన్నాను. అమ్మ చాలా బాధపడిపోయింది. బామ్మ వైపు తిరిగి, అత్తయ్య, మీరు వద్దన్నా వినకుండా దాన్ని చాలా గారాబం చేసి ఇష్టం వచ్చినట్లు అనే అలవాటు చేశారు. చూడండి ఎలా మొండిగా అయిపోతుందో. దీని ప్రవర్తన చూస్తే నాకు చాలా భయం వేస్తుంది అంది. మా బామ్మ బాధపడుతున్న మా అమ్మని సముదాయించింది. జానకి సుఖి చిన్న సన్యాసి. బాధతో నోటికొచ్చిందేదో వాగింది. అది నేనేం పట్టించుకోవటం లేదు. నువ్వెందుకమ్మా బాధపడతావు? అది నా మనవరాలు. ఒకటంటుంది 2 పడుతుంది. నేను కూడా అంతే. నాకు బామ్మ అన్న ఈ మాటలు వినగానే చాలా ఆశ్చర్యం వేసింది. నేను అనుకున్నట్లు ఆవిడ నన్ను చీవాట్లు వేయనూ లేదు, కొట్టనూ లేదు. మేము ఇంటికి వచ్చిన తర్వాత నేను గదిలో కూర్చుని బయటికి రాలేదు. నాతో కలిసి ఆడుకునే పిల్లలందరికీ నా గుండు సంగతి తెలిసిపోయింది. నా గది కిటికీ దగ్గరికి వచ్చి చువ్వలు పట్టుకుని కాళ్ళెత్తి నన్ను చూస్తూ గుండు సూరి, బోడిగుండు సూరి అని వెక్కిరించసాగారు. నేను వాళ్ళని కొట్టి వెళ్ళగొట్టి కిటికీ తలుపులు మూసుకుని వచ్చి మంచం మీద కూర్చుని ఏడవసాగాను. కొద్దిసేపు అయిన తర్వాత కిటికీ తలుపుల మీద మళ్ళా టక్ టక్ మని కొట్టిన శబ్దం అయింది. దొంగ వెధవలు, సిగ్గులేదు అరుస్తూ కిటికీ తలుపు తెరిచాను. ఎదురుగా నిలబడింది వేణు గోపి కాదు, బ్రహ్మి. బ్రహ్మి అంటే ఎవరో మీకు తెలియదేమో కదూ. అతని పూర్తి పేరు బ్రహ్మానందం. మా కమలమ్మ అత్తయ్య కొడుకు. కమలమ్మ అత్తయ్య మా ఇంటి పక్కనే పూరిపాకలో ఉంటుంది. వాళ్ళదేమో చిన్న పూరిపాక, మాదేమో పెద్ద మండువాలోగిలి ఇల్లు. మాకు బోలెడన్ని గేదెలు, ఆవులు, ఎడ్లు, బళ్ళు ఉన్నాయి. వాళ్ళకి ఒక్క గేదె తప్ప ఇంకేమీ లేవు. వాళ్ళు చాలా పేదవాళ్ళని కమలమ్మ అత్తయ్య మొగుడు బ్రహ్మి చిన్నప్పుడే చనిపోయాడని మా బామ్మ చెప్తూ ఉండేది. బ్రహ్మి నాకంటే 4-5 ఏళ్ళు పెద్దవాడు. నాకు లెక్కలు, ఇంగ్లీషు సరిగ్గా రావు. బ్రహ్మికి బాగా వచ్చు. బామ్మ తనకి వచ్చిన చదువునంతా నాకు నూరిపోసేయమని ఆదేశించింది. అట్లా అతను నాకు స్నేహితుడే కాకుండా గురువు కూడా. సుకుమారి కిటికీ చువ్వలు పట్టుకుని రహస్యంగా పిలిచాడు. ఏమిటి అన్నాను చిరాగ్గా. ఇదిగో ఇది తీసుకో. జేబులో నుంచి ఏదో తీసి కిటికీలో నుంచి చేయి లోపలికి పెట్టి నా చేతిలో పెట్టేశాడు. ఏమిటిది అన్నాను చూస్తూ. చేతులకి మెత్తగా తగిలిన అది ఒక సిల్కు గుడ్డ. విప్పి చూడు అన్నాడు రహస్యంగానే. ఎందుకో అంటూనే విప్పి చూశాను. నల్లటి దానిమీద నీలం రంగు చిన్న చిన్న చుక్కలున్న ఆ సిల్కు గుడ్డ పెద్ద రుమాలు కంటే ఇంకా పెద్దదిగానే ఉంది. ఎందుకిది అన్నాను. తలకి కట్టుకో, బాగుంటుంది అన్నాడు. నేను తలకి కట్టుకోబోయాను, కానీ సరిగ్గా కుదరలేదు. చెవుల పక్క నుంచి జారిపోయింది. అలా కాదు, ఇలా ఇవ్వు, నేను చూపిస్తా అన్నాడు. నేను కిటికీ చువ్వల మధ్య నుంచి అందించాను. అతను తీసుకుని దాన్ని మడతలు వేసి తలకి కట్టుకుని చూపించాడు.
మళ్ళా నాకు అది అందించాడు. నేను తలకి కట్టుకున్నాను. వెళ్ళి అద్దంలో చూసుకో ఉత్సాహంగా అన్నాడు. నేను వెళ్ళి అక్కడ కొయ్య బీరువాకి ఉన్న చిన్న అద్దంలో చూసుకున్నాను. అరే బాగుంది. నా గుండె అస్సలు కనిపించడం లేదు. చెంపలు అటు ఇటు తిప్పి పరిశీలనగా చూశాను. గుండు కనిపించకపోగా చాలా ఫ్యాషన్గా ఉంది. నేను అసలు ఎవరో అమ్మాయిలా ఉన్నాను. నేను సంతోషంతో భ్రమి వైపు తిరిగాను. బావుందా? ఆతృతగా అడిగాడు. నాకు నచ్చుతుందా లేదా అనే ఆతృత భయం అతని కళ్ళతో కనిపిస్తోంది. బావుంది. నేను నవ్వాను. అతను కూడా నవ్వాడు. ఇక ఏడవకు మరి. అన్నం తింటావా? నేను ఇంట్లో చచ్చినా తినను. ఆకలి వేయటంలా మరి అన్నాడు దీనంగా. చాలా ఆకలేస్తుంది. పొట్ట మీద చెయ్యి ఆనించుకుని చూపించాను. పొట్ట ఆకలి ఆకలి అని ఒకటే ఏడుస్తుంది. పాపం, మరి దాన్ని ఎందుకలా ఏడిపిస్తావు? నాకు బామ్మ మీద కోపం. కానీ నీకే నష్టం. నీకు ఆకలిస్తుంది. నాకు ఒక ఆలోచన తట్టింది. ఉండు, నేను నీతో వచ్చేస్తాను అంటూ గది తలుపులు తెరిచి మండువాలోకి దొంగలా కళ్ళు చక్రాల్లా తిప్పి అటూ ఇటూ చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. బామ్మ పాలేరు మీద అరవటం దొడ్లో ఎక్కడో వినిపిస్తోంది. నేను తూనీగలా వీధి గుమ్మంలో నుంచి బయటికి పరిగెత్తాను. అక్కడ కిటికీ దగ్గర నిలబడి బ్రహ్మి చూస్తున్నాడు. నేను రా అంటూ చెయ్యి ఊపాను. అతను పరుగున వచ్చాడు. నేను అతని చేయి గట్టిగా పట్టుకున్నాను. మా బామ్మ చూస్తుందేమోనని భయం. ఇద్దరం ఒకరి చేయి ఒకరు పట్టుకుని మా ఇంటికి కాస్త దూరంలో ఉన్న రెడ్డిగారి తోటలోకి పరిగెత్తాం. అక్కడ ఆయాసపడుతూ కూలపడ్డాం. బ్రహ్మి ఆకలేస్తుంది అన్నాను. మా ఇంటికెళ్ళి అన్నం పట్టుకురానా అన్నాడు. అమ్మో, చీకటి పడుతుంది. ఒక్కదానికి భయం. ఏం చేయను మరి? ఆకలేస్తుంది. అబ్బా, పొట్ట పట్టుకున్నాను. ఏం చేయను మరి? అతను సాలోచనగా తలెత్తి చూశాడు. ఉండు, ఒక్క నిమిషం అంటూ గబాలన లేచి మేం కూర్చున్న వెనక చెట్టు గబగబా ఎక్కాడు. అది జామ చెట్టు. అతను గబగబా కోస్తున్నాడు. చెట్టు ఎక్కడం నాకు వచ్చు. నేను కూడా తన వెనక ఎక్కాను. బ్రహ్మి పండినవి దూరగా ఉన్నవి జామకాయలు కోసి నాకిచ్చాడు. నేను కొమ్మ మీద కూర్చుని ఆత్రంగా గబగబా తిన్నాను. జామకాయలు చాలా రుచిగా ఉన్నాయి. కడుపు కాస్త చల్లబడింది. చీకటవుతుంది, ఇంటికి వెళ్దాం పదా అన్నాడు. నేను రాను, ఇక్కడే ఉంటాను అన్నాను. అదేమిటి అన్నాడు అతను. అంతే, బామ్మని బాగా ఏడిపించాలి అన్నాను. బామ్మకి తెలిస్తే చంపేస్తారు అన్నాడు. ఏం చంపదు. బామ్మకి నేనంటే చాలా ఇష్టం. ఇద్దరం ఆ చెట్టు కొమ్మల మీద ఒకరికి ఎదురుగా ఒకరం కూర్చున్నాం. మా కోసం ఎవ్వరు రాలేదు. నాలో పట్టుదల కాస్త కాస్త సడలిపోతుంది. ఎక్కడో ఏదో గుర్రుమన్న శబ్దం అయింది. బ్రహ్మి, నాకు భయం వేస్తుంది అన్నాను. ఇంటికి వెళ్దాం పదా. ఊహు, తెల్లారే వరకు వెళ్ళను. నీకిష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో, నేను ఒక్కదాన్నే ఉంటాను అన్నాను మొండిగా. ఇంతలో ఎక్కడో ఏదో అరుపు వినిపించింది. అమ్మో అన్నాను భయంగా. బ్రహ్మి, నువ్వు నాకు కనిపించడం లేదు. ఎక్కడున్నావు అన్నాను. ఇక్కడే. ఎక్కడా? అతను తడుముకుంటూ నేను కూర్చున్న కొమ్మ మీదికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నువ్వు వెళ్ళిపోకు, నాకు భయం వేస్తుంది అన్నాను. వెళ్ళను అన్నాడు అతను. ఇద్దరం కూర్చున్నాం. కళ్ళకేం కనిపించటం లేదు. ఇద్దరం ఒకరి చేయి ఒకరు గట్టిగా పట్టుకున్నాం. ఇక్కడ పావులుంటాయా అన్నాను భయంగా. ఉండవులే అన్నాడు అతను. ఏదో పాకుతుంది. నేను అతనికి దగ్గరగా జరిగి అతన్ని ఆనుకుపోయి కూర్చున్నాను. తొండ అయ్యుంటుందిలే అన్నాడు అతను. నాకేమో నిద్ర వస్తుంది. అతని భుజం మీద తల ఆనించి అతని చేయి గట్టిగా పట్టుకుని నిద్రపోయాను. కొద్దిసేపటికి ఎక్కడో పెద్దగా కుక్క మొరిగిన శబ్దం అయింది. నేను ఉలిక్కిపడి లేచాను. చెట్ల కొమ్మల మధ్య నుండి వెన్నెల పడుతోంది. ఇదేమిటి ఇక్కడున్నాను అన్నాను. బ్రహ్మి చెప్తుంటే గుర్తుకొచ్చేసింది. నాకు బామ్మ గుర్తొచ్చింది. బామ్మ ఈ పాటికి ఏడుస్తూ ఉంటుందిలే అన్నాను. వెన్నెల ఎంత బాగుంది అన్నాను మళ్ళీ. అతను తల ఊపాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? నాకు చెప్పవా? నిన్న ఆల్జిబ్రా లెక్క 2 సార్లు చేసినా తప్పు ఆన్సర్ వచ్చింది. అది ఎక్కడ తప్పిపోయిందా అని గుర్తు చేసుకుంటున్నాను. అబ్బా, నీకెప్పుడు చదువు గొడవే. బ్రహ్మి, నాకేదైనా కథ చెప్పవు? అతను చందమామలో చదివిన కథ చెప్పడం ప్రారంభించాడు. కొమ్మ మీద కూర్చున్న నేను
కాళ్ళు ఊపుతూ వినసాగాను. మర్నాడు తిట్లు నాకు కాదు, బ్రహ్మికి బాగా తగిలాయి. ఒక పక్క బామ్మ, మరో పక్క కమలం అత్తయ్య. సుకుమారి తెలియకేదో అందే అనుకో, నీకైనా బుద్ధి ఉండొద్దు అని తిట్టిపోశారు. ఎంత చెప్పినా వినలేదు, తనొక్కతే అక్కడుంటానంది, అందుకని నేను ఉండిపోయాను అన్నాడు బ్రహ్మి. వాళ్ళు తిడుతూ ఉంటే అతనేం బిక్కమొఖం వేయలేదు. ఎటో చూస్తూ తనని కాదన్నట్టు నిలబడిపోయాడు. నేను బామ్మని చాలా ఆదుర్దాకి గురిచేసి ఏడిపించుకు తిన్నందుకు చాలా ఆనందించాను. నేను అనుకున్నట్లే అయింది. రాత్రి నా కోసం గాలించారట. పక్క ఊరిలో ఉన్న మా మావయ్య ఇంటికి కూడా మనిషిని పంపారట. ఆ మనిషి రాత్రి 12 గంటలకి తిరిగి వచ్చి లేదని చెప్తే బామ్మ ఒక్కటే ఏడ్చేసిందట. బ్రహ్మి కూడా కనిపించడం లేదని తర్వాత కానీ గుర్తు రాలేదు. ఇద్దరం కలిసి పారిపోయామని అనుకున్నారట. ఊరంతా గోలైపోయింది. ఆ రాత్రి అమ్మ ఏడుస్తూ బామ్మతో అంది, అత్తయ్య, ఈ పిల్ల ఇలాంటి చేష్టలు చేస్తే ఎలాగో నాకు అర్థం కావటం లేదు. రేపు పెళ్ళయి అత్తవారింటికి వెళ్తే ఎలా? నువ్వు ఊరుకో జానకి, దాని చేష్టలు అర్థం చేసుకుని దాన్ని ప్రేమగా చూసుకునే వారికే ఇస్తాం. నేను మంచం మీద గోడవైపు తిరిగి పడుకున్నాను. నేను కళ్ళు మూసుకున్నాను కానీ నిద్ర రావటం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటుంది. నా గురించి ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే నేను చెవులు రిక్కించి వింటాను. చివరికి తలుపు చాటు నుంచైనా వినటానికి సిద్ధమే. నాకెప్పుడూ నా గురించి ఎవరేమనుకుంటున్నారో అనే ఆదుర్ద, కుతూహలం మహా ఎక్కువ. బామ్మ నా గురించి అమ్మకి ధైర్యం నూరిపోస్తోంది. చూడు జానకి, సుకుమారి హఠం చేసినా, అదరగండం పోయినా, అది తిట్టినా కొట్టినా ఇష్టంతో భరించే వాళ్ళకే ఇచ్చేస్తాం. మన కమల కొడుకు బ్రహ్మానందాన్ని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇంత చిన్న వయసులోనే వాడికి ఇంటి గురించిన యావ ఎంత ఉందనుకున్నావు? తల్లి నీళ్లు తోడుతూ ఉంటే వద్దమ్మా నేను తోడుతాను అంటూ అన్నీ తనే తోడిపోస్తాడు. ఏనాడు ఎవ్వరిని ఒక్క మాట పరుషంగా అనగా నేను వినలేదు. మన కళ్ళ ముందు పెరిగిన పిల్లాడు, తెలివైనవాడు, తెలిసినవాడు, ఓపికమంతుడు, ఒక్క చెడ్డ అలవాటు లేదు. కమలక ఎవ్వరూ దిక్కులేదు. మనమేగా ఆసరా, మన పంచన పడి ఉండే మనిషి. బ్రహ్మానందం చదువులో కూడా చురుకే. ఈ పరీక్షలైపోతే కాలేజీకి వెళ్ళాలి. నేను పంపిద్దామని అనుకుంటున్నాను. సుకుమారిని వాడికిచ్చి చేస్తే పిల్లలిద్దరూ కళ్ళెదుట ఉంటారు. మనకి ఈ దావాలు తేలి ఒడ్డున పడతాం అన్న నమ్మకం లేదే లేదు. కట్న కానుకలు ఎలాగూ ఇవ్వలేవు. నా మనసులో మాట ఇది. నీ ఇష్టం కూడా ఆలోచించి చెప్పు. మీ ఇష్టం అత్తయ్య, మీరు పెద్దవారు, అన్నీ తెలిసినవారు, నాకేం తెలుస్తుంది అంది అమ్మ. నీ మాట నా మాట ఒకటిగా ఉంది కాబట్టి అప్పుల్లో మునిగి ఉన్న ఈ సంసారం ఇలా గుమ్మనంగా లాక్కొస్తున్నాను. చంద్రాన్ని చూస్తే వట్టి నోరు లేనివాడు ఆ పేకాట వదిలిరాడు. మీరుండబట్టే సంసారం ఇలా సాగుతోంది అత్తయ్య. సుఖీ విషయంలో అంతా మీ ఇష్టం. మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను? మా అమ్మ బామ్మని దేవతతో సమానంగా చూస్తుంది. ఆవిడ ఏది చేసినా అది రైట్ అంటుంది. మా అమ్మంటే నాకు చాలా ఇష్టమే కానీ ఆవిడ అన్న ప్రతి మాటకి ఇలా బామ్మ ఏదన్నా డూడు బసవన్నా అనడమే నాకు గిట్టదు. కమలత్తయ్య సంగతి నాకు తెలుసు. ఇప్పుడు మా ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. పండగ వస్తే లడ్డూలు, అరిసెలు అన్నీ ఆవిడ చేతనే చేయిస్తుంది మా బామ్మ. బ్రహ్మి నేను ఎప్పుడూ కలిసి ఆడుకుంటాం. మిగతా పిల్లలకి నాకు పడదు. ప్రతిదానికి తగాదా వస్తుంది. బ్రహ్మికి నాకు పెళ్ళట. పెళ్ళంటే ఏమిటో నాకు బాగా తెలుసు. మా కరణంగారమ్మాయి లక్ష్మి పెళ్ళి, మా మామయ్య కొడుకు సుబ్రహ్మణ్యం పెళ్ళి నేను చూశానుగా. ఎంచక్క పల్లకిలో ఊరేగుతారు. కొత్త బట్టలు ఎన్ని కొనిస్తారో. వచ్చిన వాళ్ళంతా బహుమతులు చదివిస్తారు. అబ్బా, చుట్టాలంతా వచ్చేస్తారు. ఇల్లంతా సందడి. పెళ్ళంటే ఎంత బాగుంటుందో. మర్నాడు సాయంత్రం కమలత్తయ్య పెరట్లో బావి దగ్గర బ్రహ్మి నీళ్లు తోడుతున్నారు. నేను అక్కడికి వెళ్ళాను. బ్రహ్మితో చెప్పేశాను, నీకు నాకు పెళ్ళటలే. ఎవరన్నారు? కోపంగా అడిగాడు. మా బామ్మ మా అమ్మకి చెప్తుంటే విన్నాను. మా బామ్మ నిన్ను చదివిస్తుంది. నువ్వు ఇంకా బోలెడంత చదవాలి. చదవకపోయావా మా బామ్మ నిన్ను చంపేస్తుంది. ఎంచక్క నాకేం బాధ లేదు. నువ్వు చదవకపోయావా బామ్మ నీ వీపు మీద వాతలు పెడుతుంది. నువ్వు చదువుకోవాలి, లేకపోతే బామ్మ నీ వీపు మీద కూడా వాతలు వేయిస్తుంది. నేనెందుకు చదువుతాను? వెదవ చదువు. చదువుకోకుండా ఏం చేస్తావు మరి? నిన్ను పెళ్లి చేసుకుంటాగా.
ఇష్టం వచ్చినంతసేపు తొక్కుడు బిళ్ళ ఆడుకుంటా. చదువా? వద్దు బాబోయ్. ఆ లెక్కల మాస్టార్ని చూస్తేనే నాకు భయం. నాకేం బాధలేదు, నీకే ఆ కష్టాలన్నీ. చూసుకో. నువ్వు తప్పావా మా బామ్మ వేపమండలు తెస్తుంది. బ్రహ్మికి ఉడుకుమొత్తనం వచ్చింది. బకెట్ బావి నుంచి సర్రున లాగి కింద పడేశాడు. వెంటనే వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తాడు. నేను బకెట్లోకి తోడి ఉంచిన నీళ్లన్నీ కాళ్ళ మీదకి వంపుకున్నాను. ఇంతలో వాకిట్లోంచి అత్తయ్య వచ్చింది. ఆవిడ బియ్యం ఏరుతున్నట్లుంది. చేతిలో చేటతో అలాగే వచ్చింది. ఆవిడ బ్రహ్మి మెడ చుట్టూ చెయ్యి వేసి నా దగ్గరికి తీసుకొచ్చింది. ఆవిడ ఒక చేతిలో మినపసుండి ఉండలు ఉన్నాయి. సుకుమారి, తిను, నీకు ఇష్టమని చేశాను అంటూ బ్రహ్మికి కూడా ఇచ్చింది. నేను తిని, చాలా బాగున్నాయి అత్తయ్య అన్నాను. ఆవిడ నవ్వు ముఖంతో నన్ను చూసి తల మీద చెయ్యి వేసి నిమిరింది. నేను సున్నుండ తింటూ అడిగాను, అత్తయ్య, నాకు బ్రహ్మికి పెళ్ళిట కదా, బామ్మ బ్రహ్మిని చాలా చదివిస్తుందిట కదా. నీకెవరు చెప్పారమ్మా అంది ఆవిడ ఆశ్చర్యంగా, ఆనందంగా. నేను రాత్రి మా బామ్మ చెప్తుంటే విన్నాలే. ఆవిడ తల ఊపింది. బ్రహ్మి తల మీద చెయ్యి వేసి గుండెలకు అదుముకుంది. మా బ్రహ్మి చాలా అదృష్టవంతుడమ్మా అంది. మీ ఇద్దరూ ఎప్పుడూ పోట్లాడుకోకండి, ఆడుకోండి ఏం అంది మళ్ళీ. ఆవిడ ఎప్పుడూ ఇలాగే చెప్తూ ఉంటుంది. ఎందుకంటే కోపం వస్తే నాకు కాస్త గిల్లటం, రక్కటం అలవాటు. అత్తయ్య వెళ్ళిపోయింది. నేను సున్నుండ తినేశాను. బ్రహ్మి ఇంకా తినలేదు, తినబోతున్నాను. ఏయ్, నాకివ్వు అన్నాను. నేనివ్వను అన్నాడు. నాకిమ్మంటుంటే అమ్మ నీకిచ్చిందిగా. బాగుంది, అది కూడా నాకు ఇచ్చేయి. నేనివ్వను, వెళ్ళి అమ్మని అడిగి తెచ్చుకో. ఇవ్వవా? ఇవ్వను. నేను వెంటనే కంఠవెత్తి గగ్గోలు పెట్టినట్లు అరిచాను. అమ్మా, బామ్మ, అత్తయ్య. నా పిలుపులకి హడలిపోయిన బ్రహ్మి మినపసున్నుండ చప్పున నా చేతిలో పెట్టేశాడు. నేను తింటూ ఉంటే అటు మా ఇంట్లోంచి బామ్మ, ఇటు వాళ్ళింట్లో నుంచి అత్తయ్య బయటికొచ్చారు. ఏమిటే సుఖీ అంది బామ్మ. సున్నుండివ్వమంటే ఇవ్వలేదు బామ్మ, అందుకే అరిచాను. అప్పుడిచ్చాడు. ఇదిగో తింటున్నాను చూపించాను. బామ్మ మా దగ్గరికి వచ్చి బ్రహ్మితో, చూడు బ్రహ్మి, సుకుమారి ఏదడిగినా నువ్వు ఇవ్వాల్సిందే. అది నీకు కాబోయే పెళ్ళావురా. నువ్వు దాన్ని బాగా చూసుకోవాలి. నేను దాన్ని కాస్త గారాబం చేశాను, మొండిగా చేస్తుంది. అది నువ్వు ఓర్చుకోవాలి, తెలిసిందా? కేకలేస్తున్నట్టు, పాఠం చెప్తున్నట్టు బామ్మ బిగ్గరగా చెప్తూ ఉంటే బ్రహ్మి సరేనన్నట్లు తల ఊపేశాడు. బామ్మ అంటే అతనికి చచ్చేంత భయం. అసలు ఎదురుగా రాడు. ఆవిడ ఎదురుగా ఉంటే చేతులు కట్టుకుని నిలబడతాడు తప్ప కూర్చోడు. ఆవిడ ఏ పని చెప్పినా కళ్ళు నేల మీదకి వాల్చేసి వింటాడు. ఆవిడ వెళ్ళు అనగానే పంజరంలో నుంచి వదిలేసిన పక్షిలా రివ్వున పరిగెత్తుతాడు. ఆ రోజు బామ్మ ఆ విధంగా బాహటంగా చెప్పినప్పటి నుంచి నేను బ్రహ్మి మీద ఇంకా దౌర్జన్యం చేయసాగాను. అతన్ని నా ఇష్టం వచ్చినట్లు ఏడిపించుకు తినేదాన్ని. ఒకరోజు అతను కూర్చుని లెక్కలు చేసుకుంటూ ఉంటే వచ్చి ఆ పుస్తకం లాగేసి పక్కన పడేశాను. ఏయ్, ఇవ్వు అన్నాడు. ఇవ్వను. ఇవ్వమంటుంటే ఇవ్వను. నేను మీద పడి రక్కి గిల్లి ఆ పుస్తకం లాక్కున్నాను. అతను చేసిన లెక్కలన్నీ పెన్సిల్తో గీతలు గీసేసి చిక్కిరి బిక్కిరిగా కొట్టేశాను. అతను నా మీద కలబడి లాక్కోబోతుంటే బామ్మ, అత్తయ్య అంటూ అరిచేశాను. అదొక తిరుగులేని తారక మంత్రం. అతను చప్పున వదిలేశాడు నన్ను. అయినా మా బామ్మ వెంటనే వచ్చేసింది. ఏమిటే సుఖీ? చూడు బామ్మ, నేను చదువురాని మొద్దునంటున్నాడు. బామ్మ వెంటనే అతని వైపు తిరిగి కళ్ళెర్ర చేసింది. ఏమిటి అన్నావా ఆ మాట? బ్రహ్మి అప్పటికే లేచి అటెన్షన్ పొజిషన్లో నిలబడి చేతులు కట్టుకున్నాడు. నేను అనలేదండి అన్నాడు వినయంగా. ఆవిడ చేతిలో పట్టుకున్న చేతికర్ర చూపిస్తూ, జాగ్రత్త, ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నిన్ను నేను చదివించేది మా సుకుమారి కోసమే. అదే లేకపోతే నీకు చదివేలా వచ్చేదోయ్. ఏ గొడ్లపాకలోనో చెత్త ఊడ్చుకుంటూ పాలేరులా పడుండేవాడివి, బాగా గుర్తుపెట్టుకో అని కేకలేసి వెళ్ళిపోయింది. నేను బిగ్గరగా చప్పట్లు చరుస్తూ నవ్వాను. బ్రహ్మి, తిమ్మి, నీ పేరేం బాగలేదు. నా పేరు చూడు, సుకుమారి, ఎంత బాగుందో. అతను షర్ట్ అంచుతో కళ్ళనీళ్లు తుడుచుకుంటున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఏమిటి, ఏడుస్తున్నావా? అతను కూర్చుని ఏడుస్తున్నాడు. ఇంతలో అత్తయ్య అక్కడికి వచ్చింది.
ఎందుకురా ఏడుస్తున్నావు? నాకు ఈ చదివేం వద్దమ్మా. ఏ రెడ్డిగారినైనా అడుగు, పాక ఊడ్చుకుంటూ బతుకుతాను. నాకు అదే ఇష్టం. అదేమిట్రా, అసలేమైంది? నేను చెప్పాను. అత్తయ్య వెంటనే తీసి పారేసింది. ఓ సింతేనా? ఆ మాటలేవు నువ్వు పట్టించుకోకు. అన్నపూర్ణమ్మ గారు మాట కరుకు గాని మనసు మంచిదిరా. ఆవిడ సాయం లేకపోతే నాకు నువ్వు ఉండేవాడివి కాదు, ఈ ఇల్లు ఉండేది కాదు అంది. అదేమిటో అప్పట్లో నాకు అర్థం కాలేదు. ఆ రాత్రి నేను చాలా విచారించాను. బ్రహ్మిని ఏడిపించకూడదని అనుకున్నాను. కానీ నా మనసు ఒక కోతిలా గెంతులు వేస్తూ ఉంటుంది. ఒక అభిప్రాయం నిలకడగా ఉండేది కాదు. బ్రహ్మి పక్క ఊరిలో జరుగుతున్న ఆటల పోటీలు చూడటానికి వెళ్లాలని తయారవుతున్నాడు. బామ్మ నన్ను వెళ్ళనీలేదు. నేను లేకుండా అతను వెళ్ళటం, ఆ ఆటలు చూసి ఆనందించటం నాకిష్టం లేదు. నాకు సైకిల్ నేర్పమని అడిగాను. బామ్మ నేర్పించమంది. రేపు నేర్పుతాను సుఖీ అన్నాడు బ్రతిమాలుతూ. ఊహు, ఇవాళే నేర్పాలి అంటూ మంకు పట్టుపట్టాను. బ్రహ్మి నేర్పాడు. అతని ధ్యాసంతా ఆటల మీద ఉండటం వల్ల, పరధ్యానంగా ఉండటం వల్ల సరిగ్గా నేర్పలేదు. నేను సైకిల్ మీద నుంచి కింద పడిపోయాను. బామ్మతో అతనికి మళ్ళీ తిట్లు. మరోసారి చెరువులో ఈత నేర్చుకుంటానని అన్నాను. అతను నాకు నేర్పాడు. ఇద్దరం ఒక రోజున పందెం వేసుకుని చెరువు ఈ గట్టు నుంచి ఆ గట్టుకు ఈదుకు వెళ్ళాం. మధ్యలో ఉన్న కలువ పూలు కోసుకున్నాం. ఆ విధంగా నాకేది కావాలన్నా అతని ద్వారా సాధించి బామ్మ చేత అతన్ని చివాట్లు తినిపించటం బాగా అలవాటైపోయింది. పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. బ్రహ్మి పాస్ అయ్యాడు. కాలేజీలో అతనికి సీటు గురించి బామ్మ మావయ్య ద్వారా ప్రయత్నం చేయించింది. బ్రహ్మి కాలేజీకి వెళ్ళిపోయాడు. నాకు ఊరంతా బోసిపోయినట్లు అనిపించింది. బ్రహ్మి నాకు అక్కడి నుంచి ఉత్తరం రాశాడు. అతని కాలేజీ విశేషాలు రాశాడు. అతనికి నేను గుర్తొస్తున్నానట. ఆ ఒక్క వాక్యమే 10 సార్లు చదివాను. నన్ను బాగా చదువుకోమని, ఇక్కడ సిటీలో అమ్మాయిల్ని చూస్తే ముచ్చటేస్తుందని రాసేవాడు. నాకు ఒళ్ళు మండిపోయేది. అతనికి నల్లాళ్ళు జవాబు రాయకుండా ఏడిపించుకు తినేదాన్ని. అతను సెలవులకు వచ్చినప్పుడు సరదాగా ఉండేది. అలా ఒక్కోసారి సరదాగా, ఒక్కోసారి ఒంటరిగా 4 ఏళ్ళు ఇట్లే గడిచాయి. ఈ 4 ఏళ్లలో మా ఇంట్లో కొన్ని ముఖ్యమైన మార్పులు వచ్చాయి. మేము దావా గెలిచాం. మాకు బాగా డబ్బు వచ్చింది. మా ఇంటి పరిస్థితులు చాలా మారాయి. మా బామ్మ నాకు బోలెడు నగలు చేయించింది. నాకు పట్టు పరికిణీలు ఎక్కువయ్యాయి. బామ్మ పక్క ఊళ్ళో ఉన్న మాస్టారుని పిలిపించి నాకు వీణ చెప్పించసాగింది. అమ్మ, బామ్మ మామూలు చీరల కంటే జరీ చీరలే ఎక్కువగా కట్టుకోసాగారు. మేమెక్కువగా కాశీ, రామేశ్వరం లాంటి తీర్థయాత్రలు తిరుగుతున్నాం. అవి సరిగ్గా బ్రహ్మి సెలవులకు వచ్చినప్పుడే ఆ ప్రయాణం ఉండేది. అతను రాసిన ఉత్తరాలకి జవాబు రాసేదాన్ని. కానీ ఎందుకో కారణం తెలీదు. అవి తగ్గాయి. నేను చాలా ఆనందంగా ఉన్నాను. సెలవులకి వచ్చినప్పుడు అదేమిటో తెలుసుకుందామని ఊరుకున్నాను తప్ప అతనితో ఎప్పటిలా రాక్షసిలా పోట్లాట పెట్టుకోలేదు. ఎందుకో ఏమైందో తెలీదు. అత్తయ్య రాక మా ఇంటికి తగ్గిపోయింది. మా బామ్మ సత్యంగారి భార్యని సాయానికి పిలుస్తోంది. ఎందుకని అడిగితే అత్తయ్యని కష్టపెట్టడం తనకిష్టం లేదు అంది. బామ్మ చేసిన ఈ ఒక్క పని నాకు నచ్చింది. అత్తయ్య కష్టపడటం నాకు ఇష్టం లేదు. మొదటి భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.